హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జోసెఫ్. ఇప్పుడు నేను వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మన యూట్యూబ్ వీడియోస్ని ఫేస్బుక్ పేజ్లో ఎలా షేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా బూస్ట్ చేయాలి అని చెప్పబోతున్నాను. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. అందులో ఒక టార్గెటెడ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో ఆ టార్గెటెడ్ వీడియో వేరే ట్యాబ్లో ఓపెన్ చేసుకొని కిందన షేర్ అనేది ఉంటుంది, షేర్ని క్లిక్ చేయండి. అది ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వేరే ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో అక్కడ కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం షేర్ యాజ్ అ గ్రూప్లోన పేజ్లో షేర్ చేయాలా, లేదంటే మన పర్సనల్ స్టోరీలో షేర్ చేయాలా, న్యూస్ ఫీడ్లో షేర్ చేయాలని ఉంటుంది. సో మనం చేయబోతుంది ఏంటి, పేజ్లో షేర్ చేయాలనుకుంటున్నాం. సో ఆ సెలెక్టెడ్ పేజ్ని కింద ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ పేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, అక్కడ పోస్టింగ్ యాజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. పోస్టింగ్ యాజ్ మీ పర్సనల్ ప్రొఫైల్ పేజ్ ఒకటి ఉంటుంది, పోస్టింగ్ యాజ్ మీ పేజ్ నుంచి షేర్ చేస్తున్నట్టు పోస్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో మన పేజ్ నుంచి పోస్ట్ చేస్తున్నట్టు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ డిస్క్రిప్షన్లో మన వీడియో తాలూకా మన వీడియో టైటిల్, దాని డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకు యాడ్ చేసినట్టు కిందన పోస్ట్ అనే ఫేస్బుక్ అనే బ్లూ కలర్ ట్యాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే వేరే ట్యాబ్లో మన ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని మనం ఏ పేజ్లో అయితే షేర్ చేయాలనుకుంటున్నామో పేజ్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే మై క్లయింట్ బ్లూ స్కై ట్రావెల్స్. సో ఆ బ్లూ స్కై ట్రావెల్స్కి ఉన్న యూట్యూబ్ ఛానల్ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో ఇందాక మనం అంతా షేర్ చేస్తాం కదా, అదంతా ఈ పేజ్లో మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ పోస్ట్ అనేది వచ్చింది కదండి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఎన్ని మందికి రీచ్ అయ్యింది, ఎంతవరకు ఎంగేజ్ అయింది. సో 0 people 0 ఎంగేజ్మెంట్, 0 people రీచ్ అయింది, 0 peopleకి ఎంగేజ్ అయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బూస్ట్ చేయాలి. పోస్ట్ని క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే బూస్ట్ పోస్ట్ అనేది ఇలా డిస్ప్లేలో మనకి ఇలా చూపిస్తుంది. చూసారండి, యాడ్ ప్రివ్యూ ఎలా వచ్చిందో. సో మనకి యాడ్ అనేది అలా ప్రివ్యూ అలా చూపిస్తుంది. ఐ మీన్ పోస్ట్ చేసిన వెంటనే మనం బూస్ట్ చేసిన వెంటనే అలా వస్తుంది అనమాట. కింద స్పాన్సర్డ్ అని వస్తుంది. స్పాన్సర్డ్ ఇన్ ద సెన్స్ దట్ వీఆర్ పేయింగ్ ద మనీ, అంటే మనం మనీ పే చేసి మనం ఆ పోస్ట్ని మనం బూస్ట్ చేస్తున్నాం. సో అక్కడ సెండ్ మెసేజ్ అని చూసారా బటన్, అక్కడ మనం డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. బటన్ లేకుండా పెట్టచ్చు, బుక్ నో పెట్టచ్చు, లెర్న్ మోర్ పెట్టచ్చు, కాల్ నో పెట్టచ్చు, సైన్ అప్ పెట్టచ్చు, సెండ్ వాట్సాప్ మెసేజ్లో కూడా పెట్టుకోవచ్చు. సో సెండ్ మెసేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే కిందకి కొంచెం రండి. కిందకి అలా స్క్రాల్ చేస్తే అక్కడ మనకి ఆడియన్స్ అని చూసారు కదా. ఆడియన్స్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ మనం టార్గెట్ చేసుకోవాలి, అంటే ఎవరెవరి పోస్ట్ చూడాలి, ఏ ప్లేస్ ఆఫ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాలి, ఏ లొకేషన్ వాళ్ళు చూడాలి, అది మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసుకోవచ్చు, మెన్ చూసుకోవచ్చు, ఉమెన్ చూసుకోవచ్చు, ఆల్ చూసుకోవచ్చు. మనం అక్కడ ఏజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద పోస్ట్. నేను 18 to 50 వరకు ఇస్తాను. ఓకే, ఆ ఏజ్ పీపుల్ వాళ్ళు చూడాలని. సో అక్కడ లొకేషన్స్ అని చూసారా, ఆ లొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. ఇక నెక్స్ట్ నేను ఇంకేమైనా ప్లేస్ టార్గెట్ చేద్దాం అనుకుంటే నాగ్పూర్, మహారాష్ట్ర. సో నాగ్పూర్, మహారాష్ట్ర ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే కిందన ఒకసారి మనం జూమ్ ఇన్ చేసుకుని కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనం కింద సేవ్ ఆడియన్స్ అని చూసారో దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చూసారా, పీపుల్ హూ లైక్స్ యువర్ పేజ్ అండ్ దే ఫ్రెండ్స్, పీపుల్ ఇన్ యువర్ లోకల్ ఏరియా, అవి కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను
ఫస్ట్ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా, పీపుల్ హూ చూస్ త్రూ టార్గెట్. అని టార్గెట్ ఎవరిని చేయాలనేది నేను ఓన్గా నేను పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు వచ్చాం మనీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన పోస్ట్ అనేది ఎన్ని డేస్ అనేది మనకి డిస్ప్లే చేయాలి. సో అక్కడ మినిమం అమౌంట్ని ఇద్దాం అనుకున్న 100 అనేది ఇస్తున్నాను. చూడండి, 100 అని ఇచ్చి నేను సేవ్ చేస్తే అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఏంటంటే మినిమం 74.84 పర్ డే అనేది ఉండాలంట. సో అట్లీస్ట్ 149 రూపీస్ మాత్రం ఉండాలి, ఎందుకంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను అక్కడ 2 డేస్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను 200 అమౌంట్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎండ్ అవుతుంది, ఈరోజు డేట్ అనేది 22 సెప్టెంబర్. సో 24కి ఎండ్ అవుతుంది. సో ఎన్ని మందికి రీచ్ అవుతుంది? 481 నుంచి 1.4K వరకు రీచ్ అవుతుంది. చూసారా, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అమౌంట్ చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 300 ఇస్తున్నాను. 300 ఇచ్చి సేవ్ చేస్తాను. చూసారా, పీపుల్ రీచ్ ఎన్ని మందికి రీచ్ అవుతుంది? 722 చేంజ్ అయింది. చూసారా, సో అమౌంట్ ఇంక్రీజ్ అయ్యి కోల్ది నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 400 ఇస్తే అక్కడ 963 to 2.8K వరకు రీచ్ అవుతుందని ఇస్తుంది. నెక్స్ట్ నేను 3 డేస్ 4 డేస్ వరకు ఇచ్చాను. మన యాజ్ యూజువల్గా 481 పర్ డే అన్నట్టు వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మన పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ ఏంటంటే ఆ పేమెంట్ మెథడ్ మనం సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బూస్ట్ పోస్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. చూసారా, అక్కడ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, పేటిఎం, డెబిట్ కార్డ్ అన్నీ ఉన్నది. సో అవన్నీ ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసుకుంటే సో మన ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో బూస్ట్ పోస్ట్ అనేది అలా చేసుకోవాలి.